నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. ఎస్సీ వర్గీకరణ అనేది మాదిగ సోదరుల డామినేషన్ పై దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ కుట్ర. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో రిలయన్స్ ట్రెండ్స్ బిల్డింగ్ నందు సోమవారం నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మీడియా సమావేశంలో ఎస్సీలను ఉద్దేశించి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలి అని, ఎస్సీలను కూటమి ప్రభుత్వం విభజించి పాల్గొన్నారని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణ సోదరుల ఓవరాల్ డామినేషన్ పై దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ కుట్ర అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో 100 మందిలో కేవలం 4గురికి లబ్ధి జరుగుతుందని, ఈ రిజర్వేషన్ పేరుతో మనకు పడిసేది ఎంగిలి మెతుకులే మాత్రమేనని రత్నాకర్ వ్యాఖ్యానించారు. ఈ ఎంగిలి మెతుకుల్లో ఎస్సీ వర్గీకరణ ముసుగులో వాటాల ఎస్సీ కులాలు నిరంతరం కొట్టుకు చచ్చే విధంగా మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుట్టపన్నారని అన్నారు. ఎంగిలి మెతుకుల్లో వాటాల కోసం ఎస్సీ కులాలన్నీ నిరంతరం కొట్టుకు చేస్తూ రాజ్యాధికారం వైపు కనీసం కన్నెత్తకుండా చూసే విధంగా కుట్రలు పన్నాయని వాపోయారు. ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేమ్ బాబు, నెల్లి సూరిబాబు, తనికెళ్ల నాని, వెనకోటి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ ముసుగులో దళితుల ఐక్యతను దెబ్బగొట్టి పర్మనెంట్ గా రాజ్యాధికారానికి దూరం చేసేటటువంటి కుట్రన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరందరూ గమనించాలి మిత్రులారా. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతే తెలుపుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, లోకల్ గా తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ అందరూ మద్దతు పలుకుతా ఉన్నారు మిత్రులారా. భారతదేశ చరిత్రలోనే ఇంత దారుణమైనటువంటి కుట్ర నేను ఎప్పుడు చదవలేదు, చూడలేదన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇది మాదిగ సోదరుల యొక్క ఐక్యతపై దాడి జరుగుతా ఉంది మిత్రులారా. ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనించండి, దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అది మాదిగ సోదరులే. నార్త్ ఇండియాలో చమార్లు అంటారు మిత్రులారా. ఈ ఎస్సీ లిస్టు ఉన్నటువంటి ఒక ఎస్సీ కులం భారతదేశ చరిత్రలో కానీ, ప్రపంచ చరిత్రలో కానీ సొంతంగా పార్టీని పెట్టి స్వతంత్రంగా రాజ్యాధికారాన్ని మరి పొందినటువంటి పార్టీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అది మాదిగ సోదరులే, చమార్లు అంటారు. కాబట్టి చమార్లు ఎస్సీ కులాలకు సొంతంగా రాజ్యాధికారం సాధించవచ్చు అనేటటువంటి పరిస్థితిని మిగతా ఎస్సీ కులాలకు కూడా కల్పించారు. కాబట్టి వారిని దెబ్బ కొట్టాలి, లేకపోతే బీజేపీ నార్త్ ఇండియాలో హిందీ హార్ట్లాండ్ లో గెలిచేటటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఈ చమార్ వర్గీయులైనటువంటి మరి కాన్షీరామ్ గారు మాయావతి స్థాపించినటువంటి బీఎస్పీ పార్టీని దెబ్బకొట్టే కార్యక్రమంలో భాగంగానే ఈ ఎస్సీ వర్గీకరణను తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా. बार बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. बार बहनों लड़ना है. మోడీ గారు ఏమంటున్నారంటే ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ అని చెప్తా ఉన్నారు మిత్రులారా. కానీ మనకి రిజర్వేషన్ పేరుతో మనం బెనిఫిట్ పొందుతా ఉంది 100లో కేవలం 4గురికే బెనిఫిట్ జరుగుతా ఉంది. 100లో కేవలం 4గురికి మాత్రమే మిత్రులారా. ఈ 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1100 ఎస్సీ కులాలకు మోడీ గారు సమంగా పంచుతారట. మన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా పంచుతారట మిత్రులారా. ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా ఎలా పంచుతారు? మోడీజీ सुनिए, जरा सोचिए. एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, देना चाहिए मोदी जी. आप कर सकते तो यह काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें मोदी जी. यह काम देश के लिए अच्छा नहीं है. మిత్రులారా, మోడీ గారు రిజర్వేషన్ పెంచి ఇంకో 10% మిగతా కులాలకి ఇచ్చేయాలి కానీ వాళ్ళని బాగు చేయాలనుకుంటే, లేదా ఒక స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ప్రకటించాలి, లేదా వారి కోసం స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టించాలి, లేదా రత్నాకర్ లాంటితో పోటీ పడలేకపోతున్నారంటే వారి కోసం స్పెషల్ కోచింగ్ ఇప్పించాలి. కానీ 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఎంగిలి మెతుకుల్లో ఓటాల కోసం ఎస్సీ వర్గీకరణ పేరుతో కొట్లాడించడం ఎంతవరకు కరెక్ట్ మిత్రులారా? మాదిగ సోదరులు అలాగే దళిత సోదరులు అందరూ గమనించాలి. ఈ దేశంలో యా హిందుస్థాన్ నహీ హై యా చమర్స్థాన్ హై అన్నారు మన కాన్షీరామ్ గారు. యా ఆర్యస్థాన్ నహీ హై యా చమర్స్థాన్ అని. ఇది మాదిగల దేశం తప్ప ఆర్యుల దేశం కాదని ఎందుకన్నారంటే చూసుకోండి మీరు ఒకసారి చరిత్రను వెనక్కి చదవండి మిత్రులారా. ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ జగన్నాథ్ పహాడియా గారు చమార్ మాదిగ సోదరులు. ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ రామ్ సుధాకర్ దాస్ మాదిగ సోదరులు. అలాగే కాన్షీరామ్ గారు మాదిగ సోదరులు. మాయావతి గారు మాదిగ సోదరి. అలాగే ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ చరణ్జీత్ సింగ్ చన్నీ గారు మాదిగ సోదరులు. బాబు జగజ్జీవన్ రావు గారు మాదిగ సోదరులు. మీరా కుమార్ గారు మాదిగ సోదరులు. సుశీల్ కుమార్ షిండే గారు మాదిగ. మరి ఇంత జరుగుతూ ఉంటే నేను చెప్పదలుచుకుంది ఒకటే, దేశం మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే అన్ని విషయాల్లోని మాదిగ సోదరులే డామినేషన్ మిత్రులారా. పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే 1108 ఎస్సీ కులాల్లో మాదిగ సోదరులే. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులు మాదిగల కన్నా ముందున్నమాట నిజమే. దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర చేసి
రాజ్యాధికారానికి దూరం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ తెరపైకి తీసుకురావడం జరిగింది. ఇక్కడైనా కళ్ళు తెరవండి. నేను వ్యక్తిగతంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు వ్యతిరేకం కాదు. దళితులను ముక్కలు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎస్సీ వర్గీకరణ పేరుతో ఈ యొక్క పోరాటాన్ని దేశవ్యాప్తంగా మరి సాగించాలనేటటువంటి ఉద్దేశంతోనే దీన్ని మరి నేను యాక్టివ్గా తిరుగుతా ఉన్నాను మిత్రులారా. అలాగే తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ అన్ని భాషల్లో కూడా ఏదైతే ఉందో ఈ కుట్రను తెలియజేయడం జరుగుతూ ఉంది. మీరందరూ ఒక్కసారి గమనించి శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సోదరులారా, ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా మీరెవరో మాట్లాడకపోవడం వల్ల ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల జాతి ఉందా సచ్చిందా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది మిత్రులారా. రాజకీయ పార్టీలకు చెంచాగిరి చేసేటటువంటి మాల నాయకులు, ప్రజాప్రతినిధులు కనీసం స్పందించడం లేదు. ఎందుకంటే వారికి ఏమీ తెలియదు. స్వార్థ ప్రయోజనం, వ్యక్తిగత ప్రయోజనం తప్ప వారికి ఏమీ తెలియదు మిత్రులారా. ఇకనైనా సరే మీరు కళ్ళు తెరిచి ఈ యొక్క శాంతియుత పోరాటంలో మీరు పాల్గొనకపోతే అనగనగా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల జాతి ఉండేదని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. జాతి అంతరించిపోద్ది, ఉనికి లేకుండా పోయింది మిత్రులారా. మన తరపున మాట్లాడేటటువంటి నాయకుడు ఎవరో లేకుండా పోయాడు. ఇకనైనా బయటికి రండి, పోరాడదాం, చేయ కలుపుదాం, ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా గాంధీ మార్గంలో పోరాడడానికి సిద్ధం కావాలని కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు. థ్యాంక్ యూ ఆల్.